హలో ఎస్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే మనం హోమ్ వర్కౌట్ చేస్తున్నాం. మనమైతే ఇప్పుడు ఊరు వచ్చేసాం. సో మనకు జిమ్ అయితే అవైలబుల్ లేదు. సో అందుకే మనం ఇప్పుడు హోమ్ వర్కౌట్కి రెడీ అయిపోయాం. ఇప్పుడు టైం వచ్చేసి పొద్దున్నే 6 అవుతుంది. పొద్దున్నే లేవటం నాకు కూడా కొత్తగానే ఉంది. నేను అలవాటు చేసుకుంటున్నా ఇప్పుడు ఇట్లాంటి కొత్త హ్యాబిట్స్. ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ ట్రైసెప్స్, నీ పుషప్స్ మన ఫస్ట్ వేరియేషన్. అండ్ మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి డైమండ్ పుషప్స్. ఒకవేళ మీరు నాన్ స్టాప్గా 50 నార్మల్ పుషప్స్ చేస్తే మీరు డైమండ్ పుషప్స్ ఒక 10 చేయగలరు. అండ్ అవర్ థర్డ్ వేరియేషన్ వైడ్ ఆర్మ్ పుషప్స్. ఇదైతే నార్మల్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం స్ట్రెస్ ఎక్కువ పడింది. వైడ్ ఆర్మ్ పుషప్స్ వల్ల చెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పెద్దగా అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. మొత్తం 3 పుషప్ వేరియేషన్స్ 50-50-50 కొట్టండి. 150 మొత్తం కొట్టడం అయిపోయే వరకు ఎవరితో మాట్లాడకంతే. మీకు కూడా హ్యూజ్ మ్యాసివ్ చెస్ట్ కావాలా అయితే మీరు పక్కా ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ట్రైసెప్స్. స్ట్రైట్గా నుంచి చేతులను ఇట్లా ఎక్స్టెండ్ చేయండి. ఇంకా చేయి వెనక్కి వెళ్ళదు అనే వరకు ఎక్స్టెండ్ చేయాలి. ఒక 50 కొట్టండి. ఒకవేళ మీకు ఇట్లా వెయిట్ పట్టలేదు అంటే కొంచెం ముందుకు బెండ్ అయ్యి ఆర్మ్ని మొత్తం ఎక్స్టెండ్ చేస్తే ట్రైసెప్ అనేది యాక్టివేట్ అవుతుంది. అట్లా ఒక 50 కొట్టండి, ట్రైసెప్ యాక్టివేషన్ అవుతుంది. యూ కెన్ ఫీల్ యువర్ ట్రైసెప్స్ ఈజీలీ. 3 సెట్స్ 50-50-50 150 టోటల్. అండ్ నెక్స్ట్ వేరియేషన్, ఈ వేరియేషన్లో ట్రైసెప్ అనేది బయటకి ఇట్లా మొత్తం ఎక్స్టెండ్ అవ్వాలి. ఇందాక వేరియేషన్లో స్ట్రైట్గా వెనక్కి వెళ్ళింది, ఈ వేరియేషన్లో బయటకు వచ్చింది. ఇవి కూడా ఒక 3 సెట్స్ 50-50 కొట్టండి. మొత్తం 150-150 302 వేరియేషన్స్. అరే ఇంద్రాబాయ్ నేను రెప్స్ చెప్తున్నాడు అనుకోకండి. యూ విల్ ఫీల్ ద మజిల్. చేయండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. మీరు స్ట్రైట్గా ఎక్స్టెండ్ చేసి గాల్లో కొంచెంసేపు అట్లా పాజ్ ఇచ్చారంటే అసలు యాక్టివేషన్ సూపర్ నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ట్రైసెప్స్ అనేది చాలా ఈజీగా గ్రో అవుతాయి. సరే మరి వర్కౌట్ అయిపోయింది, ఉంటాను, బాయ్.